ఇప్పుడు యుద్ధం యొక్క తీరు మారిపోయింది. ఇరాను భారత్‌కి సమీపంలో ఉన్నటువంటి చాగోస్ దీవుల మీద దాడి చేసింది. 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అందులో ఒకటి మార్గం మధ్యలోనే ఫెయిల్ అయిపోయింది. ఇంకొకటి ఏమొచ్చేసి అమెరికాకి చెందినటువంటి ఈ రాడార్ వ్యవస్థ అదే ఇంటర్సెప్టర్ కూల్చేసింది. అయితే ఇప్పుడు చాగోస్ దీవులు ఎక్కడ? భారత్‌కి సమీపంలో ఉన్నటువంటి చాగోస్ దీవుల్లోనే బ్రిటన్, అమెరికా 2 సంయుక్తంగా అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇక్కడ వరకు ఎందుకు ప్రయోగించిందంటే ఇక్కడ వరకు ఎలా వెళ్తున్నది, బాలిస్టిక్ క్షిపణి ఎంతవరకు వెళ్తుంది, దాని రేంజ్ ఏంటి అనేది చూసుకోవాలి. ఈ యొక్క ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత ఇజ్రాయెల్ మీద వేస్తుంది, అవసరమైతే గల్ఫ్ దేశాల మీద కూడా వేస్తుంది. కానీ ఇప్పుడు ఈ చాగోస్ దీవుల మీద ఎందుకంటే దూరం, ఇరాన్కి అవి కొంచెం దూరంగా ఉన్నాయి కాబట్టి దూరం ఎంతవరకు వీటి యొక్క రేంజ్ తెలుసుకొని అప్పుడు ఇజ్రాయెల్ మీదకి ప్రయోగిస్తుంది. ఇజ్రాయెల్ కూడా మొసాద్ కావచ్చు లేకపోతే మిగతా ఏవైతే రాడార్ వ్యవస్థలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆపినా సరే ఒకేసారి ప్రయోగిస్తే ఇజ్రాయెల్ కూడా భారీ దెబ్బ అయితే తగులుతుంది. అందుకే ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఈ యొక్క క్షిపణ కేంద్రాన్ని పూర్తిగా నాశనం చేద్దామని చూస్తుంది. నాశనం చేసేసామని చెప్పింది, కానీ ఇప్పటికీ ఇరాన్ దగ్గర ఆ యొక్క క్షిపణులు బయటకు వస్తున్నాయి. అయితే ఇరాన్ ఎక్కడా కూడా ఒప్పుకోలేదు, మా యొక్క కేంద్రం ఇంకా బలంగానే ఉంది, మేము ఇంకా అక్కడి నుంచే క్షిపణులు తయారు చేస్తున్నాం, ఇజ్రాయెల్ అంతా కూడా అబద్ధం చెప్తుంది అంటుంది. కానీ ఇప్పుడు ఈ 2 ప్రయోగించడం వల్ల, ఈరోజు ఉదయం ప్రయోగించడం వల్ల ఇంకా ఇరాన్కి చాలా బలమైనటువంటి వ్యవస్థ ఉన్నట్లుగానే తెలుస్తుంది. అందుకే ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి, ఏ విధంగా దాడి చేస్తాయో తెలియదు, కానీ గట్టి దాడి చేసే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు ప్రపంచ దేశాలు చెబుతున్నాయి. ఒకవైపు ఏమొచ్చేసి ట్రంప్ మేము ఇరాన్ మీద దాడి తగ్గించడానికి, తీవ్రతను తగ్గించడానికి ఎక్కడికక్కడ సైనికులను అయితే ఉపసంహరిస్తున్నామని చెప్తున్నాడు. కాల్పుల విరమణ అయితే ఉండదు, కానీ సైనికుల యొక్క చర్యలను అయితే తగ్గిస్తున్నామని చెప్తున్నాడు.